నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. బీహార్లో మరో 20 రోజుల్లో తొలి దశ పోలింగ్ జరగబోతుంది. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 6, నవంబర్ 11 రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది. అయితే ఇప్పటికీ కూడా అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో సీట్ల పంపకాల్లో స్పష్టత రాలేదు. సంఖ్య విషయంలో కొంత స్పష్టత ఉన్నప్పటికీ ఏ సీట్లు ఎవరన్నది స్పష్టత రాలేదు. ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్ డిస్ట్రిబ్యూట్ చేసిన బీఫామ్స్ని తేజస్వి యాదవ్ వెనక్కి తీసుకున్న పరిస్థితి ఒకవైపు కనపడుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి ఇటు ముందే తనకు రావాల్సిన సీట్ రాలేదని ధర్నా చేస్తున్న పరిస్థితి జేడీయూ కార్యాలయం ముందు, సీఎం ఆఫీస్ ముందు బీహార్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. కులాల కురుక్షేత్రంగా చెప్పబడే బీహార్లో ఈసారి మొట్టమొదటిసారి జన్ స్వరాజ్ పార్టీ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త పోటీలో దిగుతున్నారు. అలాగే ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా మొత్తం 243 స్థానాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతుంది. ఎలా ఉండబోతుంది సీట్ల పంపకాలు, పార్టీల మధ్య ఒక కొహెషన్ వస్తుందా, అలాగే మేనిఫెస్టోలు ఎలా ఉండబోతున్నాయి, తాయిలాలు ఉచితాలు ఏ స్థాయిలో అక్కడ ఉండబోతున్నాయి అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చని చెప్పారు. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కోఆర్డినేటర్ వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బాబురావు గారు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా అమర్నాథ్ గారు నమస్కారం. నమస్కారం. రూలింగ్ పార్టీ అక్కడ కూటమి మీది. అయితే ఇందాకే చూశాను, మామూలుగా బీహార్ అనగానే మనకి లాలూ దశాబ్దాల పాటు పరిపాలించాడు. ఆయనకంటే ఈయన 5 ఏళ్ళు ఎక్కువ పరిపాలించాడు. వాస్తవంగా ఆయన 13 ఏళ్ళు, ఈయన 18 ఏళ్ళు రూల్ చేసినట్టుగా కనపడుతుంది. ఈ రోజుకి బీహార్ అంటే వెనుకబాటుతనం, దారిద్ర్యం, వలసలు ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ప్లస్ ఈయన అటు ఇటు పార్టీలు మార్టీ ఇవన్నీ కూడా చాలా కాలం, అంటే ఇటు మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. కానీ ఏ రకంగా ఉంది, ముఖ్యంగా మొట్టమొదటిసారి ఈసారి జేడీయూ కంటే బీజేపీ తక్కువ సీట్లు పోటీ చేయడానికి వీల్లేదన్న ఒక స్పష్టమైన దీంతో ఇద్దరు 101 సీట్లు తీసుకున్నారంటూ ఉన్నారు. అలాగే మీ కూటమి పార్టీలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు పార్టీ ఎల్జేపీకి చాలా హైప్ ఇచ్చారు. మిగతా 2 హిందుస్థాన్ ఆవాం పార్టీ కానీ లేకపోతే ఆర్ఎల్ఎం కానీ వీళ్ళకి కాస్త ప్రాధాన్యత తగ్గించారన్న ఒక కూటమిలో చిన్న పార్టీల మధ్య ఒక లుకలుకలు కూడా నడుస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి మధ్య దాదాపు కంటిన్యూగా 3 టర్మ్స్ నితీషే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నది? మీకు అట్లాగే మొదట మన మిత్రులకు, ప్యానెల్లోని మిత్రులకు, మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా మనం బీహార్ ఎలక్షన్ ఎట్లా చూస్తామంటే నేషనల్ ఎలక్షన్స్ను ఎగ్జాక్ట్లీగా రిఫ్లెక్ట్ చేసే ఎలక్షన్గానే చూస్తాం. అంటే గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది సెఫాలజిస్టులు, ఇందాక మీరు లాలూ అండ్ నితీష్, సో లాలూ ఏమో చాలా వైలెంట్గా పరిపాలన చేశాడు, ఈయననేమో చాలా సైలెంట్గా పరిపాలన చేశాడు. కాబట్టి 5 ఏళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఇంకా లాలూ గురించి మనం మాట్లాడాల్సి వస్తున్నది. బికాజ్ అప్పుడు జరిగిన బీహార్ రాజ్ అంటే అదొక జంగిల్ రాజ్ అని, సో అలాంటి ఒక చాలా దారుణమైన, చాలా దరిద్రమైన పరిస్థితులను చూసిన బీహార్ జనాలు ఏంటంటే చాలా కేటగారికల్గా డిసైడ్ అయ్యి ఎస్ మాకు సుశాసన్ బాబు కావాలి, అంటే నితీష్ కుమార్ గారి ముద్దు పేరు సుశాసన్ బాబు అని. సో గుడ్ గవర్నెన్స్ ఎట్లా కావాలి, రోడ్స్ కావచ్చు, బేసిక్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ బడ్జెట్. యూ డోంట్ బిలీవ్ లార్జర్ స్టేట్స్లో, అంటే పెద్ద స్టేట్స్లో బీహార్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. 21-22% బడ్జెట్, టోటల్ బడ్జెట్ యొక్క అవుట్లేలో మళ్ళీ ఎడ్యుకేషన్ ఖర్చు పెడతారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న స్కూల్స్ కావచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది, మోస్ట్ రూరలైజ్డ్ స్టేట్ కూడా. అంటే ఇప్పుడు తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ 48% అర్బనైజేషన్ ఉంది, తమిళనాడు లాంటి చోట ఆల్మోస్ట్ 60% అర్బనైజేషన్ ఉంది కదా. అట్లాంటి కంపేర్ చేస్తే వెరీ వెరీ లెస్, 30% కూడా లేదు అర్బనైజేషన్ అక్కడ. ఆల్మోస్ట్ 70% రూరలైజేషన్ ఉన్న స్టేట్లో, అంత పెద్ద స్టేట్లో ఎస్పెషల్లీ వేరే పరిస్థితులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే ఒక లార్జర్ బార్డర్ అంతా నేపాల్తో షేర్ చేస్తూ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఉంటుంది. అలాంటి ఒక స్టేట్లో ఎలక్షనీరింగ్ అంటే ఖచ్చితంగా మొత్తం దేశం కూడా, నాట్ ఓన్లీ మన కంట్రీ, జనరల్గా ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల నుంచి కూడా ఈ పరిస్థితులను గమనించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బీహార్ ఎలక్షన్ కావచ్చు, యూపీ ఎలక్షన్ ఇట్లాంటిది. అయితే ఇక్కడ 2-3 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను శ్రీనివాసరావు గారు. ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈసారి ఎన్డీఏ ఎవరు ముఖ్యమంత్రి అనే దాని మీద చర్చ ఎక్కువ చేయకుండా మోడీ గారి నేతృత్వంలోనే ఈ ఎలక్షన్స్కు భారతీయ జనతా పార్టీ మిగతా పక్షాలన్నీ కూడా కలిసి వెళ్తున్నాయి. దానికి అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా
దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దానిలో మీరు చెప్పిన ఎల్జేపీ లాస్ట్ టైం ఎన్డీఏలోంచి బయటకు వచ్చి ఆల్మోస్ట్ 140 సీట్స్ అయినా కంటెస్ట్ చేశాడు. ఈసారి అట్లా కాకుండా ఎస్ వి విల్ కంటెస్ట్ ఇన్ మొదటి నుంచి కూడా అది మోడీ గారి నేతృత్వంలో మేము కంటెస్ట్ చేస్తాం. అట్లాగే హెచ్ఏఎం కావచ్చు, అవామీ మోర్చా కావచ్చు, అట్లాగే ఆర్ఎల్పి కుష్వాహా పార్టీ. సో కుష్వాహా పార్టీ మీరు గమనిస్తే ఇప్పుడు బీహార్లో మోస్ట్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయని మనం మాట్లాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏముంటుంది, అక్కడ ఒక కాంబినేషన్ ఎవ్రీ ఫార్ములా A+B అట్లనే ఉంటుంది, అంత పక్కా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే మనం బ్యాలెట్ బాక్స్ లో వెళ్ళి కౌంట్ చేసేది ఏం లేదు కాబట్టి చెప్పలేం. కానీ బట్ జనరల్ గా అక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను 2020లో వెళ్ళడం జరిగింది. ఈసారి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ దేర్. సో అక్కడ 2020లో ఒక వారం రోజులు అక్కడ ఉన్నప్పుడు కూడా మేము చూసింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మోడీ గారు అంటే చాలా అభిమానం అండి. అక్కడ అసలు మోడీ అంటే ఒక దేవునిలాగా చూస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. ఎందుకు, ఆ రోడ్స్ కావచ్చు, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడము బీహార్కు. ఆ ప్యాకేజ్లో బ్రిడ్జిలు ఇట్లాంటివి చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్. అంటే వాళ్ళు ఎప్పుడు దాదాపు 30-40 సంవత్సరాలుగా చూడని డెవలప్మెంట్ను మోడీ గారి నేతృత్వంలో. మోడీ గారు ముఖ్యమంత్రి గారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పింది. సో ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఫోకస్ లేకుండా, అంటే ఈయన ముఖ్యమంత్రి, ఈయన వర్సెస్ ఈయన అని చెప్పకుండా, ఆ ఫోకస్ లోకి ఎక్కువ వెళ్లకుండా ఎక్కువ మోడీ గారినే ముందు పెట్టి, ఎందుకంటే వారే అభివృద్ధి తీసుకొస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బీహార్కు ఒక ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చారు. జస్ట్ ఎలక్షన్స్ కు ముందు కూడా అక్కడ నితీష్ కుమార్ గారు ఒక మెయిన్ అంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటాం, అట్లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో మహిళలకు డబ్బులు ఇవ్వడము, మంత్లీ ఇంత లాడ్లీ బెహన్ స్కీమ్ లాగా, ఇది ఢిల్లీలో మహారాష్ట్ర ఏపీలో పసుకుంకలాగా నెలకు డబ్బులు ఇవ్వడము అనే, అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న మహిళలకు దాదాపు 67 లక్షల మందికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దాంతో కూడా చాలా పాజిటివిటీ బిల్డప్ అయింది. ప్లస్ అక్కడ ఈక్వేషన్స్ కూడా కాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మన ప్రేక్షకులు కూడా ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ టైం అవామీ మోర్చా హెచ్ఏఎం పార్టీ దే గాట్ ఓన్లీ 0.86% ఆఫ్ ఓట్స్, బట్ వాళ్ళు 4 సీట్లు గెలిచారు. అసలు అట్లాంటిది అంత ఈజీగా జరగదు. అంటే మీ కాంబినేషన్ అంత పర్ఫెక్ట్ కుదిరినప్పుడే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 19.5% ఓట్లు వచ్చినాయి, కానీ భారతీయ జనతా పార్టీకి 74 సీట్లు వచ్చాయి. అదే మీకు ఆర్జేడీకి 24% ఓట్లు వచ్చినా వాళ్ళకి కేవలం 75 సీట్లు వచ్చినాయి. అంటే ఈ కాంబినేషన్స్ వర్కౌట్ చేసేట్లో ఎన్డీఏ ఇంజనీరింగ్ చాలా బాగా చేస్తారని ఉన్నది. బట్ ఎప్పుడు చేస్తున్నారు కూడా, వర్కౌట్ అవుతున్నారు. ఈసారి ఒకటే డౌట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎట్లా రోల్ ప్లే చేస్తారనేది, ఎవరి ఓట్లు ఎవరి ఫలితాలని తారుమారు చేస్తారనేది ఒక చర్చ నడుస్తున్నది. బట్ ఇన్ మై ఓన్ ఒపీనియన్ ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా అర్బనైజ్డ్ సీట్స్ లో మాత్రం ప్రభావం చూపించగలుగుతాడు. అంటే మోస్ట్లీ బీజేపీకి అంటే అట్లేం లేదు సార్. ఇప్పుడు పాట్నాలో కూడా ఇటు 2 సీట్లు గెలిస్తే అటు 2 సీట్లు ఉంటాయి. ఎగ్జాక్ట్ అదొకటే కదా, ఆయన బీజేపీ మీద కొంత ఫోకస్ చేసినట్టుగా బీజేపీ ఆయన పదే చెప్తున్నాడు, ఎన్డీఏని ఓడిస్తా. ఎగ్జాక్ట్లీ అది కనపడుతున్నది కొంత. హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్, హీఈస్ వెరీ కీన్ ఆన్ దట్. ఆయన పదే ఏం చెప్తున్నాడు, నేను నితీష్ ను ఓడించడమే నా బాధ్యత, నేను అందు గురించే ఎలక్షన్స్ లోకి వచ్చిన, నేను అందుకు అంటే ఆయన మరి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఆయన మన కాంగ్రెస్ నుంచి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ తీసుకుంటున్నాడు, చాలా సంవత్సరాలు కలిసిపోయి బ్యాక్ ఎండ్ లో ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, పనిచేస్తే పని చేయొచ్చు. సో ప్రశాంత్ కిషోర్ రోల్ ఏ విధంగా ప్లే చేస్తాడు అనేది ఒక ప్రముఖంగా ఈసారి చర్చించుకోవాల్సిన అక్కర ఉన్నది. బట్ అదర్వైజ్ ఎన్డీఏ లుక్స్ టు బి వెరీ అహెడ్, మచ్ అహెడ్. ఎందుకంటే ఎన్డీఏ గత 15 సంవత్సరాలుగా చేసిన పరిపాలన కావచ్చు, మోడీ గారికి ఉన్న ఇమేజ్ కావచ్చు, అది క్లియర్ గా కనబడుతుంది.